ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో టాప్ 10లో నిలిచిన 10 స్థానాలు మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి గాజువాక నుంచి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల మెజార్టీతో ఏపీలోనే నెంబర్ 1గా నిలిచారు. ఈ గాజువాక నుంచి ఇక గంటా శ్రీనివాస్ భీమిలి నుంచి 92,401 ఓట్ల మెజార్టీతో నెంబర్ 2 ప్లేస్లో నిలిచారు. ఇతను కూటమి అభ్యర్థి. ఇక నారా లోకేష్ మంగళగిరి నుంచి 91,413 ఓట్ల మెజార్టీతో నెంబర్ 3 స్థానంలో నిలిచారు. ఇక మంగళగిరిలో టీడీపీ గెలవడం అనేది ఒక సంచలనం. అలాంటి ప్లేస్లో 91,413 ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు నారా లోకేష్ శపథం చేసి మరీ ఈ మంగళగిరి నుంచి గెలుపొందారు. తన తండ్రికి నేను ఇక్కడి నుంచి గెలుస్తా అని శపథం చేసి గెలిచి చూపించారు. ఇక తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం కాదు, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు నారా లోకేష్. ఇక పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి 81,870 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందారు. ఇతను కూడా కూటమికి చెందిన నేతే. ఇక నారాయణ టీడీపీ పార్టీ తరపున పోటీ చేశారు కూటమి నుంచి. ఇక నెల్లూరు అర్బన్ నుంచి ఇతను 72,439 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఆరుమిల్లి రాధాకృష్ణ ఇతను తణుకు నుంచి 72,121 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తమ సమీప అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పైన. ఇక కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ తరపున పంతం నానాజీ పోటీ చేశారు. ఇతను 72,040 ఓట్ల మెజార్టీతో తన సమీప అభ్యర్థి కురుసల్ల కన్నబాబు పైన గెలుపొందారు. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి శ్రీనివాస్ టీడీపీ తరపున అంటే కూటమి తరపున పోటీ చేశారు. ఇతను 71,404 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఇక పిఠాపురం గురించి ఎంత రాజకీయం జరిగిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతాడని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజార్టీతోటి తమ సమీప ప్రత్యర్థి వంగ గీత పైన గెలుపొందారు. ఇక చిట్ట చివరిది 10వ స్థానం పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 61,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తమ సమీప అభ్యర్థి బీటెక్ రవి పైన. ఇవి మొత్తం ఏపీ అసెంబ్లీలో టాప్ 10లో ఉన్న స్థానాలు. ఇక ఏపీ అసెంబ్లీలో గెలుపొందిన టాప్ 10 స్థానాలు. ఇందులో 9 కూటమికి సంబంధించిన స్థానాలే. ఒకే ఒకటి 10వ స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అయితే ఒక మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలవడం ఒక పెను సంచలనంగానే చెప్పుకోవచ్చు. అసలు ఆ ప్లేస్లో గెలవడా అసలు మంగళగిరి పేరు పలకడమే రాని అతను మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవడం ఏంది అని అందరు నవ్వినప్పటికి కూడా తమ సమీప ప్రత్యర్థి మురుగుడు లావణ్య పైన ఇతను గెలుపొందారు. సో ఇది ఒక సంచలనం. ఇంకొకటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందడం అనేది కూడా ఒక సంచలనంగా చెప్పుకోడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందుతాడు అనుకున్నప్పటికీ కూడా ఇంత మెజార్టీ అని మాత్రం అనుకోలేదు. సో కూటమి అభ్యర్థులందరికంటే కింద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది మనందరం గమనించాల్సిన విషయం. సో ఇది ఏపీకి సంబంధించిన టాప్ 10 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లు.